రంగీలాలో అన్ని పాటలను నేను చాలా గ్లామరస్గా తీయాలనుకున్నాను. దానిలో హై రామా అనే పాటలో శృంగారాన్ని ఒలికిస్తూ నటించాలి. ఈ పాటను నేను జాకీ, ఊర్మిళలపై చిత్రీకరించాను. కాని నటనలో రొమాన్సు కంటే మిన్నగా వారి కళ్లలో కనిపించే శృంగారానికి ప్రాధాన్యం ఇచ్చాను. శృంగారానికి జంతువులు చాటుకుపోవు, చీకట్లోకెళ్లవు. వాటికి మూడ్ వస్తే పట్టపగలు కాని, బహిరంగ ప్రదేశం కాని ఎక్కడైనా సరే పరిసరాలు మర్చిపోయి రమిస్తాయి. జంతువులు తమ కోరికను గురించి పట్టించుకుంటాయే తప్ప ఎవరు చూస్తున్నారనే విషయానికి వాటికి పట్టడు. కుల్దారా శిథిలాల్లో జాకీ, ఊర్మిళలపై పగటిపూట తీసిన హై రామా పాటలో వారి కళ్లలోనే కామం స్పష్టంగా కనిపించేలా చిత్రీకరించా. నన్ను ఎక్కువగా భయపెట్టే విషయాలు: 1 కటిక చీకట్లో నిలిచి ఉండటం, నన్ను చంపేది ఏమిటో ఎవరో కూడా చూడకుండా ఎలా చావటం. 2 రాత్రిపూట నిర్మానుష్యంగా ఉన్న రహదారులపై ఒంటరిగా ప్రయాణం చేయడం, నేను వెళ్లే దారి అకస్మాత్తుగా ఎక్కడికి దారి తీస్తుందో. 3 ఖాళీగా ఉన్న బీచ్లో ఒంటరిగా ఉండటం, నీటిలో నుంచి ఏదో బయటికొచ్చి నన్ను పట్టికెళ్తుందేమో. 4 షోలే లో నటించి చనిపోయిన నటులు, సాంకేతిక నిపుణుల ఆత్మలంటే నాకు భయం. బతికున్న వారి బారి నుంచి పోలీసులు నన్ను కాపాడగలరు కాని తీసినందుకు వాళ్ల ఆత్మల నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు. 5 నా శ్రేయోభిలాషులంటే నాకు భయం. నాకు వాళ్ల సలహాలు, వాళ్లు దయచూపటాలు చూస్తుంటే నేను చస్తున్నానో లేక చచ్చాననో భావన నాకు కలుగుతుంది. P.S. నన్ను విమర్శించే వారన్నా, సతాయించే వారన్నా, అసహ్యించుకునే వారన్నా నాకు చాలా ఇష్టం. నేను ఇంకా బతికి బట్టకట్టి ఉన్నానని వారి మూలంగా నాకు తెలుస్తుంది. 6 పిల్లలంటే నాకు భయం. నా చుట్టూ ఉన్న వాళ్ల కాన్సంట్రేషన్ని నా మీద నుంచి వాళ్ల మీదకి లాగేసుకుంటారు. 7 పోలీసులంటే నాకు భయం. నేను కూడా క్రిమినల్న భావన నాలో ఎక్కడో ఉండి, దాన్ని వాళ్లు గుర్తించి నన్ను పట్టుకుంటారేమో అని. 8 క్రిమినల్స్ అంటే కూడా నాకు భయం. వారి వ్యాపార రహస్యాలను నా సినిమాలలో నేను చాలా బయట పెడుతుంటాను కాబట్టి. 9 కరణ్ జోహార్ సినిమాలు కొన్ని కారణాల వల్ల. 10 నా సొంత చిత్రాలు మరికొన్ని కారణాల వల్ల. ఆడవాళ్లు, పిల్లలు, శ్రేయోభిలాషులు, హత్యలు, విమర్శకులు, పోలీసులు, కరణ్ జోహర్ ఇవన్నీ ఉట్టినే సరదాగా అన్నానంతే కాదేమో కూడా.